అన్నది నా కలిగిన ఒక భాగ్యం. రామారావు గారితో నేను చేసిన సినిమా ఎదురు లేని మనిషి, తిరుగులేని మనిషి. ఇందాక సినిమా చూసాను, చిన్న వ్యక్తి చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కలిసి ఫైట్ చేసి విలన్స్ని ఇద్దరు కొడుతూ అక్కడి నుంచి దూకాలి. 3 అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేతిలో ఇద్దరు జంప్ చేసి దూకాలి. నేను దూకేశాను, ఆయన ఆగిపోయారు కదా, ఏమది దూకేశారు లాగా అన్ని డూపులు చేసుకుంటారు. దూకేసేసారు, నాకు ఎవరు చెప్పండి, దూకిస్తున్నాను 3 అడుగులే కదా అని దూకాను. లేదు కదా, ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం. అనుకోకుండా ఏదో సంభవిస్తే కనుక ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎంత నష్టపోతారో, ఫైనాన్షియల్ కానివ్వండి, టైం కానివ్వండి, తోటి వాళ్ళు నెట్టినట్లు వాళ్ళ సమయం కానివ్వండి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో ఏది కనపడదు, మనం చేసామని అనుకుంటాను అని చెప్పినప్పుడు కరెక్టే. కానీ చేయాలని ఉత్సాహం ఉంది, అన్ని రుజువులే చేసేయాలని తాపత్రయం ఉంది, కొడతనం ఓకే అని అనుకున్నాను. కానీ అదే 1 year తర్వాత సంఘర్షణ అనే సినిమా చేస్తూ సరిగ్గా 3 అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలన్ని తన్నేదాన్ని నేను జంప్ చేసి తన్నాను. సరిగ్గా